హాయ్ ఫ్రెండ్స్, వేములవాడ ప్రయాణం నిర్ణయించుకున్నాము. సడన్గా భద్రాద్రి కొత్తగూడెం నుంచి వరంగల్ చేరుకున్నాము. వరంగల్ స్టేషన్లో ఎక్సలేటర్ ఎక్కామన్నమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే మాత్రం భలే అనిపిస్తుంది. అసలు ఎక్కడో కింద ఉన్న మనిషి పైదాకా ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ చూసారా వరంగల్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ఇది మాత్రం అసలు హైలైట్ అండి. అసలు మామూలుగా లేదు. అసలు ఇంకా ఆ స్టేషన్ అంటారా, ఆ లైట్లు అసలుకి మామూలు కాదు. అసలు మతి పోతుంది. అసలు అంటే అంత చూడ ముచ్చటగా ఉన్నాయి అన్నమాట రైల్వే స్టేషన్. అంటే మేము సరదాగా ఇక వెళ్ళి మాకు కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగితే బాగా అనిపించి ఇక మా దగ్గర ఫోన్లు తీసి ఇక రైల్వే స్టేషన్ ఎంత దిగి 2 ఫోటోలు తీసి దండం కూడా పెట్టిన. అంత బాగుందన్నమాట. చూసారా సరే నైట్ పూట అలా లైట్ల వెలుగులో ఆ చీకట్లో ఏ విధంగా ఉందో. ప్రస్తుతం అయితే మనం వేములవాడ బస్సు ఎక్కినామండి. వేములవాడ బస్సులో ఉన్నాము. డ్రైవర్ దగ్గర టికెట్లు పడుతుంది. వేములవాడ డైరెక్ట్గా వరంగల్ నుంచి మనకి నైటు మొత్తానికైతే అడ్మిట్ చేసి మేము వేములవాడ గుడి వద్ద చేరుకున్నాము. ఇక చూసారా, పోగానే మనం అవుతామా సెల్ఫీలు దిగాలి కాబట్టి ఫస్ట్ ఫోటో దిగాను, ఆ గ్రూప్లో పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ దూరం అనమాట. ఇక్కడ ఎంట్రీ లోపలికి వెళ్ళేది. మాకు పొద్దున్నే మనకి అక్కడ ఇంకోటి ఏంటంటే అండి, కోడలు కనపడతాయండి. ఈ కోడలు అంట ఇవి అంటే వాళ్ళకి మొక్కుబడి ఉంటుంది. ఆ మొక్కుబడికి ఇస్తారట. అవి ఎక్కువ శాతం బాగా కనబడతాయి వేములవాడ దగ్గర. ఇంకోటి ఏంటంటే ఇక పొద్దున్న తెల్లారిందండి, 6 అవుతుంది. ఇక అందరూ వాళ్ళ బోనాలు అవి తీసుకెళ్తున్నారు. గుడి మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఇది గుడి గోపురం. మనకి లోపల కనపడే ప్రదేశం అనమాట గుడి లోపల. ఇక్కడ ఏంటంటే ఉదయం పూట దీపాలు వెలిగిస్తారు. అక్కడ కోనేరు, ఇంకొచ్చేసి ఇక్కడ వెళ్ళే ద్వారము, కొబ్బరికాయలు ఇవన్నీ లోపలే ఉంటాయి ఎక్కువ శాతం. చాలా పెద్దగానే ఉంటుంది అండి. ప్రదేశం కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఫస్ట్ అయితే అక్కడ చేరుకున్నాం. ఇది మనకి ఇక్కడ ముందు కనపడేది మాత్రం మనకి ఇప్పుడు ప్రస్తుతం కనపడేది వేములవాడ లోపల కోనేరు. ఇది చాలా పవిత్రమైందండి. ఎందుకంటే ఇక్కడ కానీ స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని అందరికి నమ్మకం. అందుకే చూసారా, అది ఆ కోనేరు కూడా అలా కొబ్బరికాయలు కానీ అలాంటి పడి అది అపవిత్రం కాకుండా పైన కట్టారనమాట క్లాతులు. కొబ్బరికాయలు వేసినా కానీ ఏదైనా కానీ ఆ క్లాత్లో పడుతున్నాయి. తర్వాత మళ్ళీ వాళ్ళ క్లాత్ నుంచి బయటికి తీస్తారనమాట. కింద మాత్రం అంత నీట్నెస్ అనే ఉంది. కోనేరు కూడా బాగుంది. ఎందుకంటే అందరూ కూడా ఇష్టంగా చేస్తున్నారు స్నానాలు. ఎందుకంటే కోనేరులో పాప విమోచనం కలుగుతుందంటే తప్పకుండా ఎవరైనా చేస్తారు. కానీ వాటర్ మాత్రం కొంచెం ఒక విధంగా ఉన్నాయండి. చూడడానికి అట్లనే కానీ లోపలికి దిగితే మాత్రం మంచిగా అనిపించింది. చాలా మంచిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వేములవాడ వస్తే తప్పకుండా ఈ కోనేరులో స్నానం చేయండి. చాలా మంచిదంటే ఇది చాలా మంచిది. చాలా ఇదివరకు ఉన్నా కానీ పాపాలు అంటే పోతాయటండి. పోతే తప్పకుండా చేసుకోవాలి కదా. మనకి ఇంకోటి ఏంటంటే ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ లోపలికి వెళ్ళచ్చు టెంపుల్లోకి. ఈ పెద్ద ఆర్చి అనమాట. మనకి ఆర్చి ముందు శివుడు కూడా ఉంటాడు, కనబడుతుంది మీకు శివుడు. ఇక మాకు దర్శనం అయిపోయిందండి. ఆల్రెడీ దాదాపుగా మేము బయటకు వచ్చేసినాం. దగ్గర బొట్టు గిట్ల ఉన్నాయి కదా, ఇక లోపల కండ వేసుకున్నాను నేనేనండి. ఓకే, మీరు కూడా వెళ్ళుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి. బాయ్.